ఓటమి భయంతోనే ఆరూరి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు కడియం కావ్య. తాను వరంగల్ బిడ్డనే అన్నారు. కడియం కావ్య మీద గెలవలేమని ఆరూరి రమేష్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు కడియం శ్రీహరి. కులాల మధ్యల చిచ్చు పెట్టే బీజేపీకి మందకృష్ణ మాదిగ ఓటు వేయాలని కోరటం సరికాదన్నారు. లోక్సభ ఎన్నికల్లో కావ్య భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడే అంత భయం ఎందుకు? మీ పార్టీ విధానాలు మాట్లాడండి. మీ పార్టీ ఏం చేసింది గతంలో 10 ఏళ్ల నుంచి తెలంగాణ జిల్లాలకి, మరి ముఖ్యంగా వరంగల్ జిల్లాకి ఏం చేసింది? ఇక ముందు గెలిస్తే పొరపాటున మీరేం చేయబోతున్నారు? మీ పార్టీ విధానాలు మాట్లాడండి. ఒక అభ్యర్థి యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే మీ ప్రచారం అంత డొల్లగా ఉందా? మీకు ఎలాంటి మాటలు లేవా మీ దగ్గర? మీ ముందు పెరిగిన దాన్ని, నేను ఇక్కడే వరంగల్లో పుట్టిన దాన్ని, చదువుకున్న వరంగల్లోనే, ఉద్యోగం కూడా ఆయన కళ్ళ ముందే వర్ధనపేటలోనే పనిచేసిన 5-6 ఏళ్ళు. మరి అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుంది? గుంటూరు వాసినట్టు అంటే నేను గుంటూరులో ఉండడం ఆయన ఎప్పుడు చూశారు? ఆయన ఎంత వరంగల్ బిడ్డనో నేనంత వరంగల్ బిడ్డని. ప్రతి ఎన్నికలలో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ మాదిగ జాతి అంతా అధికార పార్టీకి వ్యతిరేకమని ఒక అభిప్రాయాన్ని కల్పిస్తూ అన్ని రాజకీయ పార్టీలకు మాదిగలను దూరం చేస్తూ నీ రాజకీయ స్వార్థం కొరకు, నీ ఉనికి కొరకు తీరని ద్రోహం చేస్తున్నది మాదిగలకు నువ్వు. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పటికీ కూడా మీ దగ్గర సమాచారం ఉంటే ఒక కేసీఆర్, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు ఎవరైనా బయటకు వచ్చి పలానా రోజున శ్రీహరి గారికి డబ్బులు ఇచ్చినామంటే ఈ రోజునే మా అభ్యర్థిత్వాన్ని విరమించుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నైతికతకు కట్టుబడి ఉండే వ్యక్తులు, నిజాయితీని నమ్ముకొని పనిచేసే వ్యక్తులు. ఎవడో అవలగాడు మాట్లాడితే దానికి తల వంచి పారిపోయే వ్యక్తులం కాదు. నేను ఇవాళ సవాల్ చేస్తున్నా, నిరూపించండి. మీరు చెప్పిన మరుక్షణము మా అమ్మాయిని మేము ఇద్దరము కూడా ఆ అమ్మాయి పొట్టి నుంచి విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.